అతనొక్కడే, కిక్, రేసుగుర్రం, ధృవ వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు సురేందర్ రెడ్డిని అతని ఆత్మీయులంతా ముద్దుగా సూర్య అని పిలుస్తారు. తన తనయుడికి ఒక మంచి హిట్ ఇచ్చి తన తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించబోతోన్న సురేందర్ రెడ్డిని చిరంజీవి కూడా సూర్య అనే పిలుస్తున్నారంట. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడని కన్ఫర్మ్ అయింది మొదలుకుని ఈ హిస్టారికల్ మూవీని సూరి సరిగా హ్యాండిల్ చేయగలడా అని పలువురు పలు విధాల సందేహాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. దాంతో సురేందర్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని చాలా శ్రద్ధగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేయిస్తున్నాడని తెలుస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో ఇప్పటి వరకు వచ్చిన హిస్టారికల్ సినిమాలను సూరి రోజుకొకటైనా చూస్తున్నాడని, చిరంజీవి క్యారెక్టర్ కోసం రకరకాల గెటప్లు వేయిస్తున్నాడని సమాచారం. చిరంజీవి సినిమా అంటే రచనలో తలలు పండిపోయిన పరుచూరి బ్రదర్స్ ఎలానూ ఉంటారు. ఈ సినిమాకి ఆయన నిర్మాత కాకపోయినా అల్లు అరవింద్ కూడా వెన్నంటే ఉంటారు. చిరంజీవికి అత్యంత సన్నిహితులైన సాంకేతిక నిపుణులు కూడా ఎలానూ ఉంటారు. వీళ్ళందరి అనుభవం, అండదండలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాని సురేందర్ రెడ్డి సూపర్ గా తెరకెక్కించడం ఖాయమని సూరి శిష్య బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.